అందుకే ఆ మధ్య నేను అంత బలంగా చెప్పడం జరిగింది ఈరోజు భారతదేశానికి వెస్ట్ బెంగాల్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని. ఎందుకంటే ఇది దేశ భద్రతకి సంబంధించింది వెస్ట్ బెంగాల్ అంశం అనేది. మరి దీనిని ప్రజలు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టు కనబడుతోంది. ప్రజలు ఈ రౌడీయిజాన్ని ఇంకా ఉపేక్షించేలాంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టే వెస్ట్ బెంగాల్లో గతం కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అని తెలుస్తోంది. ఇదే గనక నెక్స్ట్ కూడా రెండో విడతలో కూడా కొనసాగింది అంటే గనక ఖచ్చితంగా మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అందరూ కలిసి ఈరోజు బీజేపీని ఎన్నుకునే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి అక్కడ కాంగ్రెస్ కూడా చేతులెత్తేసింది. గతంలో కలకత్తాలో రాజ్యమేలిన లెఫ్ట్ పార్టీలో ఉనికే లేకుండా పోయింది. అలాంటప్పుడు ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అండ్ కాంగ్రెస్ కూడా కలిసి ఈరోజు బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీని కాస్త ఊపిరిలిచ్చి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని పార్టీలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఏకమై పనిచేస్తున్నాయి. కనీసం రాష్ట్రాన్ని అన్నా కాపాడుకుందాం, పార్టీలు పక్కన పెడదాం, ఈ గొడవలు పక్కన పెడదామని బీజేపీ కోసం పనిచేస్తున్న పరిస్థితి వెస్ట్ బెంగాల్లో చాలా